అఖండ హిట్ తో విలన్ గా మారిన శ్రీకాంత్ ఫేట్ మారేలా ఉందట. లెజెండ్ తో జగపతి బాబు విలన్ గా సరికొత్త కెరీర్ మొదలు పెట్టినట్టే శ్రీకాంత్ తలరాత కూడా మారేలా ఉందంటున్నారు. ఇక విలన్స్ కోసం లోకల్ గానే భారీ ఎత్తున పోటీ ఉండేలా ఉందంటున్నారు. ఇంతలో సీన్ లోకి సునీల్ వచ్చి చేరాడు. అఖండ విజయంతో బాలయ్య బోయపాటి కంటే విలన్ గా చేసిన శ్రీకాంతే ఎక్కువ పండుగ చేసుకుంటున్నారట. బేసిక్ గా బోయపాటి సీను తీసే సినిమాలో విలన్ అంటే వాళ్ళ దశ తిరిగినట్టే అంటారు. అదే అఖండతో ప్రూవ్ అయ్యేలా ఉంది. గతంలో యుద్ధం శరణం లాంటి మూవీల్లో నెగటివ్ రోల్స్ వేసిన శ్రీకాంత్ కి కలిసి రాలేదు. కానీ ఇప్పుడు ఫేట్ మారేలా ఉందట. బోయపాటి సీను మేకింగ్ లో బాలయ్య చేసిన లెజెండ్ కూడా అఖండలానే వచ్చి రాగానే బాక్సాఫీస్ ని కుదిపేసింది. అందులో కూడా హీరోని ఢీకొట్టే విలన్ గా కనిపించింది ఒకప్పటి హీరోనే. అలా జగపతి బాబుకి విలన్ రూట్ లో ఫేట్ మారేలా చేసింది బాలయ్య మూవీనే. బాలయ్య హీరోయిజానికి సవాల్ విసిరేలా ఎవరు విలనిజాన్ని చూపించినా వాళ్ల తలరాతలు మారాల్సిందే అంటారు. బోయపాటి మేకింగ్ లో జగపతి బాబు అలానే లోకల్ హ్యాండ్సమ్ విలన్ గా ఫోకస్ అయ్యాడు. తర్వాత వరుస ఆఫర్లతో బిజీ అయ్యాడు. అఖండతో ఇప్పుడు శ్రీకాంత్ వంతొచ్చిందంటున్నారు. టాలీవుడ్ లో విలన్ అంటే బాలీవుడ్ నుంచో కోలీవుడ్ నుంచో దిగుమతి చేసుకునేవాళ్లు. కానీ జగపతి బాబు సీన్ లోకొచ్చాక విలన్ కొరత తీరింది. అయితే ఇప్పుడు సీన్ లోకి శ్రీకాంత్ రావటంతో మరో విలన్ వచ్చినట్టే అంటున్నారు. ఆప్షన్లు పెరుగుతున్నాయంటున్నారు. అయితే కమేడియన్ గా నవ్వించి హీరోగా యూటర్న్ తీసుకున్న సునీల్ కూడా విలన్ గా వణికిస్తానంటున్నాడు. పుష్ప మొదటి భాగంలో విలన్ గా షాక్ ఇవ్వబోతున్నాడు. సునీల్ కమేడియన్ గా సక్సెస్ అయినట్టుగా హీరోగా గట్టెక్కలేకపోయాడు. అయితే విలన్ గా కూడా అలాంటి పరిస్థితే ఎదురవుతుందన్న టైంలో కలర్ ఫోటో కొద్ది వరకు విలన్ గా సునీల్ ని ఫోకస్ చేసింది. కానీ పుష్పలో భయంకరమైన లుక్ లో ఉన్న సునీల్ ఫేట్ ని సుకుమార్ మార్చేలా ఉన్నాడంటున్నారు.